జోగులాంబ గద్వాల జిల్లాలో ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో సాగే ఆరుతడి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వాతావరణ శాఖ అంచనాలు, నీటి లభ్యత, వ్యవసాయ శాఖ శాస్త్రీయ సూచనలు అనుసరించి సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ తహసీల్దార్ హరికృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పుడు వచ్చింది జూరాలకు వాటర్. 15 రోజుల క్రితం మహారాష్ట్రలో పడ్డ నీళ్లు ఇప్పుడు వచ్చింది జూరాలకి. ఇప్పుడు రేపు వర్షం పడుతుందో లేదో నాకు కూడా తెలియదు. రేపు వర్షం పడుతుందో మనకు కూడా తెలియదు. వాతావరణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ శాఖ ఇచ్చిన ప్రకారం మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు వర్షం బాగానే ఉంది. రేపు ఒక నెల ఇప్పుడు నువ్వు వాటర్ రిలీజ్ చేస్తా, నువ్వు ఇప్పుడు వేసుకున్నావు, వరేసుకున్నావు అనుకున్నావు. ఒక నెల తర్వాత అక్కడ వర్షం పడలేదు, నీళ్లు రాలేదు, ఏం చేయాలి? ఇప్పుడు బాగుంది, నీళ్లు రిలీజ్ చేస్తాము. 2వ విడత 3వ విడత రిలీజ్ చేయాలంటే నీళ్లు లేకపోతే ఏం చేయాలి? అందుకే మీటింగ్ పెట్టడం జరిగింది. రిలీజ్ చేయమని ఎక్కడ కూడా అనట్లేదు. రిలీజ్ చేసేటప్పుడు మన దగ్గర ఎంత నీళ్లు ఉన్నాయి, కింద ఏ చెరువులు నిండాలి, ఏమి రిజర్వాయర్లు నిండాలి అన్ని ప్లాన్ చేసుకున్నాక ఇరిగేషన్ వాళ్ళు చేస్తారు. సరే ఇప్పుడు 4-5 అడిగారు కదా, సరే ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి రిలీజ్ చేస్తాం, అలా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఇప్పుడుది కాదు, అంటే ఇప్పుడు సమస్య తీరిపోయిందని కాదు అడగడం. ఒక నెల తర్వాత వర్షాలు ఉండవు. ఇది మీరు అంటున్నట్టు గత 15-20 సంవత్సరాలు మనకి ఎప్పుడు ఇలాంటి సందర్భం రాలేదు. ఈ సంవత్సరమే మనకు వచ్చింది. అది కూడా ఇక్కడ మన రాష్ట్రం కాదు, దేశం మొత్తం ఇలా ఉంది. కాబట్టి కొద్దిగా ఆలోచించి మీరు వేసే పంటలు ఏవైతున్నాయో కొద్దిగా వ్యవసాయ శాఖ అధికారుల యొక్క ఇన్పుట్స్ తీసుకొని